అందరికీ నమస్కారం. వాలంటీర్లకు జగన్ జీతాలు నెలకి 20,000 ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏంటి అన్నది ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. అయితే అదిగో ఇదిగో అంటూ తప్ప సరైన నిర్ణయం ప్రభుత్వం నుంచి ప్రకటించడం లేదు. దీంతో అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా, కొనసాగిస్తారా, లేకుంటే తొలగిస్తారా అన్నది తేయడం లేదు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, జీతం సైతం 10,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దీనిపై అసలు ఫోకస్ పెట్టలేదు. అసలు వాలంటీర్లను ఏం చేస్తాం అన్న దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ వారి ఆశలు సజీవంగా ఉండాలన్న భావంతో ఒక మంత్రి శాఖకు సంబంధించి వాలంటీర్లు అని పేరు పెట్టారు. అంతకు మించి ఏమీ చేయలేదు. దీంతో 2.5 లక్షల మంది వాలంటీర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. అటు వారి జీతాలు సైతం నిలిచిపోయాయి. అయితే ఎన్నికలకు ముందు రాజీనామా చేయని 1,50,000 మంది వాలంటీర్ల విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందని టాక్ నడుస్తోంది. అదే సమయంలో వాలంటీర్లకు నైపుణ్య శిక్ష ఇచ్చిన ప్రత్యామ్నాయంగా వాడుకుంటారు అన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో జగన్ వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎన్నికలకు ముందు వైసీపీ నేతల మాట విని చాలామంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అనవసరంగా వైసీపీ నేతల మాట విని రాజీనామా చేశారు అని బాధపడుతున్నారు. కొందరైతే పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీ నాయకత్వంపై అసంతృప్తితో సైతం ఉన్నారు. అయితే ఇటువంటి తరుణంలో జగన్ కొత్త ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. వాలంటీర్లకు వైసీపీ తరఫున జీతాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం. వారితో పార్టీ పనులు చేయించుకునేందుకు సిద్ధమైనట్లు టాక్ నడుస్తోంది. అయితే 5 ఏళ్ల పాటు వీరికి జీతాలు ఇవ్వాలంటే 100 కోట్ల రూపాయలు అవసరం. వాలంటీర్లకు సాక్షి పత్రిక అందించి 100 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించి జగన్ ఇప్పుడు అదే వాలంటీర్లకు జీతాలు ఇస్తారంటే ఎవరికి నమ్మశక్యం కావడం లేదు. మరి చూడాలి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.